హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మీ ముందుకు ఒక 3BHK ఇండిపెండెంట్ విల్లా ఏ విధంగా ఇంటీరియర్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇలాంటి వీడియోలు చూస్తే మీకు చాలా మంచి నాలెడ్జ్ రావడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి లెంతీ వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్. సో ఈ విల్లా డీటెయిల్స్కి వస్తే ఇది వచ్చేసి 3BHK 1800 స్క్వేర్ ఫీట్ ఉన్న విల్లా అండి. ఇది వచ్చేసి మనకి ప్రణవ్ నైట్ వుడ్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉందన్నమాట. ఇది వచ్చేసి బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ బీరంగూడ. ఇందులో మనము చాలా విల్లాస్ చేస్తున్నాం. అందులో ఒక విల్లా ఇది అనమాట. ఇది వచ్చేసి 336 విల్లా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అనమాట. సో మీరు చూస్తున్నది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఓవర్ వీడియో. సో దీనికి ముందు మనము అగ్రిమెంట్ స్టేజ్ నుంచి హ్యాండ్ ఓవర్ స్టేజ్ వరకు మనం ఏ విధంగా వచ్చామనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా కాబట్టి మనం ఆల్రెడీ ఇందులో 222 విల్లా అనేది మనము చేసి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది అనమాట. ఆ డీటెయిల్ వీడియో మీకు ఇక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఆ ఫుల్ డీటెయిల్ వీడియో మీకు వస్తుంది అనమాట. సో అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మన ఫస్ట్ విల్లా అనమాట ఈ గేటెడ్ కమ్యూనిటీలో చేసింది. అండ్ సెకండ్ వచ్చేసి 81 విల్లా కూడా మనము చేయడం జరిగింది. అండ్ ఆల్సో 336 విల్లా ఈ రోజు మనం చూస్తున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 238 విల్లా చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 338 విల్లా కూడా మనం ఇందులో చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు మనము 336 విల్లా ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా మనం హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ సైట్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయండి. కన్సల్టేషన్స్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు మనము ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు బాగా అర్థమవుతుంది. మన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత సైట్ విజిట్ చేస్తాం. సైట్ విజిట్ చేసిన తర్వాత కొటేషన్ అప్డేట్ చేయడం జరుగుతుంది. కొటేషన్ అప్డేట్ చేసిన తర్వాత ఇఫ్ ప్రాజెక్ట్ మనకి ఇవ్వాలనుకుంటే మనము ఇంటీరియర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది మ్యూచువల్ గా సైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత 3D డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. డిజైనింగ్ ఫేజ్ ఫైనల్ అయిన తర్వాత మనము ఫాల్ సీలింగ్ అండ్ సైట్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మల్టిపుల్ సైట్ ఇన్స్పెక్షన్ జరిగినాయి. ఇక్కడ మీకు ఒక క్లిప్స్ వేసి కూడా చూపిస్తాను ఎలాంటి సైట్ విజిట్స్ మనం చేసాము. సైట్ విజిట్స్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా హ్యాండ్ ఓవర్ స్టేజ్ వచ్చింది అనమాట. హ్యాండ్ ఓవర్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనము క్లయింట్ హౌస్ వార్మింగ్ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. క్లయింట్ హౌస్ వార్మింగ్ కూడా మనము వెళ్ళి టోటల్ అందరితో పాటు వర్క్ ని బాగుందని చెప్పేసి అనడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మనము రావడం జరిగింది అనమాట. మనం టోటల్ ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి వర్క్స్ చేసామనేది కూడా మీకు నేను ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో స్టే ట్యూన్. సో ఈ వీడియో మీకు నా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ అయిన నిత్యాసిని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. నేను నిత్యాసిని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ ని. ఇప్పుడు మనం వచ్చేసి లివింగ్ రూమ్ లో ఉన్నామండి. లివింగ్ రూమ్ లో మనం టీవీ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ టీవీ యూనిట్ రాఫ్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే మనము ప్రొఫైల్ లైటింగ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎల్ఈడి ప్యానల్ కూడా మనం సింపుల్ గా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకున్నట్టుంటే మొత్తం మనం ఒకటే ప్యానల్ ఇచ్చేసి అక్కడ ప్రొఫైల్ లైట్ తో రాఫ్టర్స్ అనేది మనం ఎలివేట్ చేయడం జరిగింది. అండ్ అట్లానే లెడ్జెస్ కి స్పాట్ లైట్స్ అనేవి మనం 5 స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్లూటెడ్ మార్బుల్ లామినేట్ అండి, మ్యాట్ లో వస్తుంది ఇది. అండ్ వీటికి మనకి ఎలివేట్ అయ్యేటట్టు గోల్డ్ టీ పట్టీస్ అనేది కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ కింద బేస్ కౌంటర్ చూసుకుంటే మనం ఏదైతే వుడ్ కాంబినేషన్ ఈ హౌస్ లో వాడామో ఆ కాంబినేషన్ అండ్ పాజిటివ్ వైట్ కాంబినేషన్ తో మనం ఇక్కడ డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ ప్రొఫైల్ డోర్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓవరాల్ గా మనకి లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ చూసుకుంటే చాలా సింపుల్ గా ఉంది. అట్లానే ఎంత పెద్ద టీవీ అయినా కూడా మనం ఇక్కడ యూజ్ చేసే అంత మంచిగా మనము టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ లివింగ్ రూమ్ లో వచ్చేసి మనం ఫాల్ సీలింగ్ కూడా చేసామండి. మనం ఇక్కడ 6 ప్యానల్ లైట్స్ తో పాటు ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి రెక్టాంగిల్
రెక్టాంగులర్ హాల్ కాబట్టి మనం రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్స్ అనేది యూజ్ చేసి చాలా మినిమల్ డిజైన్ అనేది మనం ఇక్కడ లివింగ్ రూమ్ ఫాల్ సీలింగ్ లో ఇవ్వడం జరిగింది. బిఫోర్ మనము క్లయింట్ కి అగ్రిమెంట్ ముందు ఏదైతే 3D ప్రొవైడ్ చేసామో అది కూడా నేను ఇక్కడ వేస్తాను, చూసేయండి. అలానే మనము లివింగ్ రూమ్ లో ఏదైతే ఎంట్రన్స్ ఆపోజిట్ వాల్ ఉందో అక్కడ మనము ఇవేవైతే పీవీసీ మౌల్డింగ్స్ ఉన్నాయో అవి 2 లేయర్స్ లో ఇచ్చి మధ్యలో మనం ఏదైతే గోల్డ్ పట్టి ఉందో అది కూడా మనం ఇక్కడ అటాచ్ చేయడం జరిగిందండి. అట్లానే ఇక్కడ లివింగ్ రూమ్ లో మనము ఆర్చ్ ప్యానల్ విత్ పార్టీషన్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే గనక ఇక్కడ స్టోరేజ్ డెకోర్ పెట్టేదానికి స్టోరేజ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అట్లానే కంటిన్యూషన్ గా పూజా యూనిట్ కి మనము ఆర్చ్ ప్యానల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇందులో కూడా మనం ఏదైతే స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చామో ప్రతిదానికి మనం స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ ఉన్న మనం ఆర్చ్ ప్యానల్ కి కూడా 4 స్పాట్ లైట్స్ అనేది ఇక్కడ ఇచ్చాము. అట్లానే లివింగ్ రూమ్ లో మనకి పూజా యూనిట్ స్టోరేజ్ అండ్ అట్లానే ఒక డెకోర్ వాల్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. డెకోర్ ప్యానల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాము. సో ఇది 2 లేయర్స్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ప్లెయిన్ గా చూస్తున్నారో ఇక్కడ మనకి వాల్ పేపర్ అనేది క్లయింట్ వేసుకుంటారు. అండ్ అట్లానే ఇక్కడ బుద్ధుడిని గాని వినాయకుడిని గాని ఒక స్టాచ్యూ లాగా పెట్టేదానికి ఇక్కడ మనం లెడ్జ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో దాని పక్కనే మనకి పూజా యూనిట్ అనేది వచ్చింది. చాలా సింపుల్ గా మనం ప్యానలింగ్ అనేది చేసి గ్లాస్ శాండ్విచింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా పూజా యూనిట్ చూస్తే మనం ప్యానలింగ్ ఏదైతే ఇచ్చామో ఆ ప్యానలింగ్ కి అష్టలక్ష్మిని క్లయింట్ అనేది ప్లేస్ చేశారు. అండ్ అట్లానే ఇక్కడ ఏదైతే పటాలు పెట్టారో సో అది మనకి బేస్ స్టోరేజ్ అవుతుంది. అట్లానే మనం ఇక్కడ ప్రసాదం ట్రే కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి మనము కూర్చొని చేసుకోవడానికి పూజా యూనిట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనం ఇక్కడ కూర్చొని కూడా పూజా యూనిట్ లో పూజ అనేది చేసుకోవడానికి స్టూల్ కూడా మనము స్టోరేజ్ తో పాటు ఇవ్వడం జరిగింది. పూజా యూనిట్ అవుటర్ ఎలివేషన్ చూసుకుంటే మనం టిల్ సీలింగ్ వరకు అనేది డిజైన్ చేసామండి. పైన వచ్చేసి మనం లైటింగ్ కోసం శంకు చక్రాలు అనేది ఇచ్చాము విత్ వుడెన్ అవుట్లైన్ అనేది మనం ఇచ్చాము. మనం కింద చూసుకుంటే కనుక గోల్డ్ కలర్ లో శాండ్ ఇచ్చింగ్ గ్లాసెస్ అనేది ఇక్కడ ఇచ్చాము. అట్లానే ఈ మధ్యలో మనం గంటలు కాకుండా వెంకటేశ్వర స్వామి నామాలు అనేది ఇచ్చి అండ్ కింద వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ తో మనము గ్లాస్ ఇచ్చింగ్ అనేది చేసి ఈ డోర్ ని మనము కొంచెం ఎలివేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మీరు పూజా యూనిట్ చూసుకుంటే చాలా సింపుల్ గా ఉంది. స్టోరేజ్ వచ్చింది. అట్లానే మనకి సిట్టింగ్ పొజిషన్ కి కూడా ఇచ్చి మనం స్టోరేజ్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా లివింగ్ రూమ్ లో మనం క్లయింట్ ఏదైతే మనల్ని రిక్వైర్మెంట్ అడిగారో టీవీ యూనిట్ గానీ పార్టీషన్ గానీ ఏదైతే మనకి డిజైన్ ప్యానల్ గానీ పూజా యూనిట్ గానీ క్లయింట్ అడిగినట్టే మనం రిక్వైర్మెంట్ అనేది ఫిల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్ చూసేద్దాం, వచ్చేయండి. మనం వచ్చేసి ఇప్పుడు కిచెన్ లో ఉన్నామండి. కిచెన్ ఎంట్రన్స్ లో మనం ఇలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీనికి అటాచ్ చేసి మనం ఆర్చ్ ప్యానల్ ఇచ్చాము అండ్ దానికే మనం ప్రొఫైల్ లైట్స్ అనేది కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పక్కనే మనం ఇలా టాల్ యూనిట్ స్టోరేజ్ అనేది డిజైన్ చేసాము, లైక్ ప్యాంట్రీ యూనిట్. మీరు చూసుకుంటే ఇందులో కూడా మనకి స్టోరేజ్ అనేది అంటే మంచిగా స్టోర్ చేసుకోవడానికి మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పక్కన ఇచ్చాము. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చూసుకుంటే మనం ఇక్కడ గ్రానైట్ అనేది కూడా కర్వ్ షేప్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా ఏవైతే రాఫ్టర్స్ ఉన్నాయో వాటికి కూడా మనం ఇక్కడ రాఫ్టర్స్ అనేది పెట్టి ఇక్కడ కింద కూడా మనం బేస్ కౌంటర్ కూడా కర్వ్ ఇవ్వడం జరిగింది. సో అటు నుంచి చూస్తే మనకి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇటు వచ్చేసి మనకి స్టోరేజ్ కూడా మనం ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అట్లానే కిచెన్ లో మనం యూ షేప్ అనేది కిచెన్ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఈ సి షేప్ కిచెన్ లో వచ్చేసి మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పక్కనే మనం ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ అట్లానే మనకి ఇక్కడ కౌంటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం వికర్ బాస్కెట్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే దాని కింద మనం స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి సింగిల్ యూనిట్ వస్తుంది. అండ్ అట్లానే మనకి సి షేప్ అవడం మూలంగా మనకి 2 కార్నర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎల్ షేప్ కార్నర్ వస్తుంది. అండ్ అట్లానే ఇక్కడ మనము 5 టాండమ్స్ అనేది కిచెన్ లో యూజ్ చేయడం జరిగింది. సో మీరు చూసుకున్నట్టయితే గనక ఇవి మనం 5 టాండమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 5 టాండమ్స్ యూజ్ చేసాము. అండ్ అట్లానే ఒకటి ఎస్ఎస్ బాటిల్ పుల్అవుట్ కూడా మనం కిచెన్ లో యూజ్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ఇంకొక కార్నర్ యూనిట్ మనం ఏదైతే చెప్పామో అది మనము ఇటు సైడ్ స్టవ్ వైపు మనము ఎల్ షేప్ కార్నర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండర్ షింక్ స్టోరేజ్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి అండర్ షింక్ స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవర్ హెడ్ లో చూసుకుంటే గనక ఇది వచ్చేసి మనకి వాటర్ ప్యూరిఫైయర్ కి ప్రొవిజన్ అనేది ఇచ్చాము.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ డోర్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓపెన్ షెల్ఫ్ ఏదంటే మనం డైలీ యూసేజ్ యాక్సెస్ కోసము ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే విండో పక్కన ఇటు సైడ్ కూడా మనము ఎల్ షేప్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి హైడ్రాలిక్ డోర్స్ అనేది 2 అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసింది జెడ్ బ్లాక్ గ్రానైట్ అండి. అండ్ అట్లానే లాఫ్ట్ చూస్తే మనం యూజ్ చేసిన నాబ్స్ అన్ని కూడా బ్లాక్ నాబ్స్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గ్రానైట్ వచ్చేసి మనం జెడ్ బ్లాక్ యూజ్ చేసాము. అలానే మీరు సీలింగ్ చూస్తే కనుక ఇక్కడ లివింగ్ అండ్ డైనింగ్ అటాచ్ ఉండడం మూలంగా, కానీ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మనం పెట్టాం కాబట్టి 2 పార్టీషన్స్ చేసి కిచెన్ కి మినిమల్ డిజైన్ అండ్ అట్లానే డైనింగ్ కి కూడా మనము మినిమల్ డిజైన్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సీలింగ్ కూడా సింపుల్ గా వచ్చింది. అండ్ అట్లానే కిచెన్ కూడా కొంచెం స్పేషియస్ గా కూడా మనకి రావడం జరిగిందండి. అండ్ అట్లానే మనం ఇక్కడ చూసుకుంటే మనకి క్రాకరీ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కౌంటర్ స్టోరేజ్ మాత్రమే క్రాకరీలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి డిష్ వాషర్ కోసము మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ అట్లానే ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి మనకి ఇది సింగిల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి మనకి వ్యానిటీ ప్రొవిజన్ కోసం పైప్ ఇచ్చారు. సో ఇక్కడ వ్యానిటీ కోసం కూడా మనము స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే అండర్ స్టేర్ కేస్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో డోర్స్ అనేవి ప్లెయిన్ గా లేకుండా ఇట్లా మనం ప్యాటర్న్ లో టీ పట్టీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి కూడా మనం బ్లాక్ నాబ్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కూడా మాక్సిమం స్టోరేజ్ అనేది మనము క్లయింట్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ కూడా మనం డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు మనం వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇచ్చాము. విత్ వింటర్ పింక్ కలర్ అనేది మనం లామినేట్ ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి గ్రే టోన్ లో మనం లామినేట్ అనేది యూజ్ చేసాము. ఈ రెండింటికి మనం డిఫరెన్షియేట్ చేయడానికి మధ్యలో బ్లాక్ కలర్ అక్రిలిక్ షీట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ అట్లానే టీ పట్టీస్ కూడా మనం ఇచ్చాము. మనము చూసుకుంటే కనుక హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్ హ్యాండిల్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇన్నర్ స్ట్రక్చర్ కూడా మనం ఫ్యాబ్రిక్ లైనర్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగిందండి. సో మనం ఏదైతే అవుటర్ లామినేట్ ఉందో అది వచ్చేసి 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ అనేది మనం యూజ్ చేసాము. ఇన్నర్ లామినేట్ వచ్చేసి 0.8 mm థిక్నెస్ ఉన్న లామినేట్ ఫ్యాబ్రిక్ లైనర్ అనేది మనం యూజ్ చేసామండి. అండ్ అట్లానే లాఫ్ట్ చూస్తే కూడా మనం గ్రే కలర్ అనేది లామినేట్ అనేది యూజ్ చేసాము. అలానే బ్లాక్ కలర్ నాబ్స్ అనేది కూడా మనము హ్యాండిల్స్ లాగా అక్కడ యూజ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ లో విండో వచ్చిన దగ్గర సిట్ అవుట్ లాగా కూడా మనం డిజైన్ చేసి ఇక్కడ స్టోరేజ్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ ఏదైతే ఉందో మనము ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చేసి స్టోరేజ్ లాగా మనం ఇచ్చాము. డెకోస్ కానీ బుక్స్ కానీ చదివే అలవాటు ఉంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ బుక్స్ అనేది యాక్సెస్ చేయడం కోసము. అలానే ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ పక్కనే మనము డ్రెస్సింగ్ యూనిట్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. లోపల ఇలా స్టోరేజ్ అనేది వస్తుంది. అండ్ అట్లానే డోర్ ఏదైతే ఉందో డోర్ పైన మనం మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది మనము సాటిస్ఫై చేస్తూ వాళ్ళకి బెడ్ ప్రొవిజన్ వచ్చేటట్టు అండ్ అట్లానే మాక్సిమం స్టోరేజ్ వచ్చేటట్టు కూడా మనం ఇక్కడ డిజైన్ చేసాము. అలాంగ్ విత్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా, డ్రెస్సింగ్ యూనిట్ వెనక కూడా మనకి స్టోరేజ్ అనేది వచ్చింది. అండ్ అట్లానే మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చేసామండి. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి హెవీ లైటింగ్ ఉంటే లుక్ ఉండదని చెప్పి మనము జస్ట్ 2 లెంత్ ఆఫ్ ప్రొఫైల్ లైట్స్ తోనే 4 ప్యానల్ లైట్స్ అనేది ఇక్కడ ఇచ్చి మనము డిజైన్ సింపుల్ గా అనేది చేయడం జరిగింది. సో ఓవరాల్ గా గెస్ట్ బెడ్రూమ్ లుక్ అనేది ఎలా ఉందో చూసేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న లాబీలో ఉన్నామండి. ఇక్కడ లాబీలో కూడా మనం ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ స్టడీ యూనిట్ అనేది ఇచ్చాము. అలాంగ్ విత్ స్టోరేజ్ అనేది మనం ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ వచ్చేసి మనం ఇలాగా స్టడీ అంటే వర్క్ స్పేస్ లాగా ఇక్కడ ప్లాంక్ అనేది ఇచ్చాము. ఇక్కడ మనం టాల్ స్టోరేజ్ అనేది కూడా మనం ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ పెడస్ట్రియల్ స్టోరేజ్ మనకి ఏదైతే వర్క్ స్టేషన్ కి ప్రొవైడ్ చేస్తామో అలాగే ఇక్కడ స్టోరేజ్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ ఓపెన్ షెల్ఫ్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లానే లెడ్జ్ కూడా మనము ఇవ్వడం జరిగింది. ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని మంచిగా కూర్చొని కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ లాబీ కాబట్టి మనకి ఇక్కడే స్లైడింగ్ డోర్ కూడా ఉంది కాబట్టి వెంటిలేషన్ అనేది మాక్సిమం ఉంటది. సో అందుకని చెప్పి మనము ఫాల్ సీలింగ్ కూడా చాలా మినిమల్ గా స్పాట్ లైట్స్ అండ్ ప్యానల్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ తో చాలా సింపుల్ గా అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి.
అండి. మాస్టర్ బెడ్‌రూమ్ లో కూడా మనము ఇక్కడ వార్డ్‌రోబ్ విత్ సిట్ అవుట్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగనే ప్రొఫైల్ డోర్ తో కూడా మనం స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాము. ఇక్కడ చూస్తే గనక మనం బ్లాక్ ప్రొఫైల్ టింటెడ్ గ్లాస్ లోపల స్టోరేజ్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేశాము. అట్లానే మనకి ఎలా అయితే విండో దగ్గర కింద సిట్ అవుట్ అనేది వచ్చిందో ఇక్కడ కూడా మనకి సిట్ అవుట్ వచ్చింది. దాని కింద కూడా మనం ఇలాగ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాము. అండ్ అట్లానే ఒకటే కలర్ కాంబినేషన్ అనేది మనము మాస్టర్ బెడ్రూమ్ లో యూస్ చేసి వెరీ మైల్డ్ స్పార్కిల్ షేడ్ అనేది మనం ఇక్కడ బీచ్ కలర్ లో యూస్ చేసి అండ్ అట్లానే ఇక్కడ గ్రూవింగ్స్ సిఎన్సి గ్రూవింగ్ అనేది ఇచ్చేసి లాంగ్ హ్యాండిల్స్ అనేది మనము క్లయింట్ కి సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ అట్లానే మనము ఇక్కడ స్టోరేజ్ కూడా ఇక్కడ డిజైన్ చేసామండి. సో మనకి ఇక్కడ సిట్ అవుట్ వచ్చింది, టాల్ యూనిట్ స్టోరేజ్ వచ్చింది, అట్లానే వార్డ్రోబ్ స్టోరేజ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే లాఫ్ట్ కి కూడా మనం సింగిల్ కలర్ యూస్ చేసాము. రౌండ్ నాబ్సే మనము ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో యూస్ చేసాము. మాస్టర్ బెడ్రూమ్ లో మనం వార్డ్రోబ్ అండ్ సిట్ అవుట్ తో పాటు డ్రెస్సింగ్ యూనిట్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ యూనిట్ స్టోరేజ్ అనేది ఉంది. మీరు చూస్తే గనక ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ మిర్రర్ అనేది వచ్చింది. అండ్ మిర్రర్ లోపల కూడా మనం స్టోరేజ్ అనేది ఇచ్చాము. కింద వచ్చేసి మనకి డ్రాస్ అనేది ప్రొవైడ్ చేసి ఇక్కడ వచ్చేస్తే గనక మనం క్లాత్ హ్యాంగర్ కోసము ఇలా క్లాత్ హ్యాంగర్ బాక్స్ ఇచ్చాము. కింద ఏవైనా హ్యాండ్ బ్యాగ్స్ అవి అనేది స్టోర్ చేయడానికి మనము అడ్జస్టబుల్ షెల్ఫ్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లానే మనము ఈ స్టోరేజ్ ఏదైతే ఉందో 7 ఫీట్ మనం తీసుకున్నాం కాబట్టి పైన వాల్ ప్లెయిన్ గా ఉండకుండా రాఫ్టర్స్ అనేది కూడా మనం ఇక్కడ డిజైన్ చేసాము. అలానే మాస్టర్ బెడ్రూమ్ లో కూడా లైటింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం కోసము లైటింగ్ అనేది కొంచెం హెవీగానే యూస్ చేసాము. అండ్ ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనము వార్డ్రోబ్ విత్ సిట్ అవుట్ ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ కూడా డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. కానీ డ్రెస్సింగ్ యూనిట్ ఎలా డిజైన్ చేసామో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం కింద అంతా కూడా డ్రాస్ ఇచ్చాము. అండ్ పైన ఏదైతే ఉందో మనము ఇలాగ ఓపెన్ డోర్స్ అనేది ఇచ్చాము. ఇది వచ్చేసి అకేషియా గ్రీన్ టోన్ ఉంది. అండ్ అట్లానే కింద గ్రే షేడ్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. అలానే ఇక్కడ డ్రాస్ కూడా మనము చిన్న పిల్లలు యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉండేటట్టు సాఫ్ట్ క్లోజెస్ అనేది మనం ఇక్కడ యూస్ చేసాము. అండ్ లాఫ్ట్ కూడా మీరు చూసుకుంటే ఏదైతే మనం గ్రీన్ కలర్ యూస్ చేసామో దాని కంటిన్యూషన్ ఇచ్చాము అలాంగ్ విత్ బ్లాక్ నాబ్స్. అండ్ ఇక్కడ కూడా మనము స్టోరేజ్ ఇచ్చాము సిట్ అవుట్ దగ్గర. అండ్ అట్లానే డ్రెస్సింగ్ యూనిట్ అని చెప్పాను కదా, సో ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ యూనిట్ లాగా వస్తుంది. డోర్ కి మనము మిర్రర్ అనేది ఇచ్చాము. అట్లానే ఇక్కడ మనము స్టోరేజ్ అనేది కూడా ఇచ్చామండి. అట్లానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనం వచ్చేసి వర్క్ స్టేషన్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే గనక మనము వర్క్ స్పేస్ అంటే స్టడీ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి ఓవర్ హెడ్ ఇచ్చాము. ఇక్కడ క్లోజ్డ్ స్టోరేజ్ వచ్చింది. అండ్ అట్లానే ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ కూడా మనము ఏదైతే ఓవర్ హెడ్ ఉందో అక్కడ కూడా మనము ప్రొఫైల్ లైట్ అనేది ఇలా డిజైన్ చేసాము. అండ్ ఇలా ఓపెన్ షెల్ఫ్ వచ్చిన దగ్గర కూడా మనం ప్రొఫైల్ లైట్ అనేది డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ కూడా మనం ఒక పెడెస్ట్రియల్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా 2 విండోస్ ఉన్నాయి. వెంటిలేషన్ ఎక్కువ ఉంది అని చెప్పి మనం ఇక్కడ కూడా మినిమల్ ప్రొఫైల్ లైట్ డిజైన్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే ప్యానల్ లైట్స్ కూడా 4 అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసే. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ డోర్ ఎలివేషన్ దగ్గర ఉన్నామండి. మెయిన్ డోర్ ఎలివేషన్ వచ్చేసి మనం ఇలా కర్టర్స్ అనేది ఇక్కడ డిజైన్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ లెడ్జ్ అనేది కూడా మనము ప్రొవైడ్ చేసాము. ఆ లెడ్జ్ కి 2 స్పాట్ లైట్స్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ క్లయింట్ నేమ్ ప్లేట్ అనేది ఇక్కడ వస్తుందండి. సో అట్లానే మెయిన్ డోర్ ఎలివేషన్ కూడా మనం ఏదైతే వుడ్ కలర్ మనము లోపల చూస్ చేసామో దాంతోనే టీ పట్టి పెట్టి ఎలివేట్ చేసి పైన లెడ్స్ కి కూడా 4 స్పాట్ లైట్స్ అనేది ఇచ్చి టోటల్ గా ఏదైతే ఫ్రంట్ డోర్ ఎలివేషన్ ఉందో మినిమల్ గా మనం డిజైన్ చేసి దానికి మంచిగా ఎలివేషన్ అనేది మెయిన్ డోర్ కి ఇవ్వడం జరిగింది. అట్లానే మెయిన్ డోర్ దగ్గరే మనం షూ ర్యాక్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనం బీచ్ కలర్ యూస్ చేసాము. అట్లానే వుడ్ కలర్ కూడా మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. సో డోర్స్ కి మనం వెంట్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ చెప్పలు పెట్టుకునే దానికి ఓపెన్ బుక్ షెల్ఫ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము సిట్ అవుట్ ప్రొవిజన్ ఇచ్చాము. దాని లోపల కూడా మనము షెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనిపైన గ్రానైట్ కూడా మనము జెడ్ బ్లాక్ అనేది యూస్ చేసాము. సో ఓవరాల్ గా మెయిన్ డోర్ అండ్ షూ ర్యాక్ అనేది మనము సింపుల్ గానే కొంచెం హెవీ లుక్ వచ్చేటట్టు డిజైన్ చేయడం జరిగిందండి.
సో చూసారు కదండి ఈ 3 బిహెచ్కే విల్లా ఏ విధంగా మనము డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారో. ఈ డీటెయిల్ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు ప్రతిరోజు చూడాలనుకుంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ మనం ఇలా ఈ వీడియో పెట్టంగానే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది అనమాట. సో మాకు ఇలాంటి పెద్ద వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ ఎంతో కావాలి. సపోర్ట్ ఏ విధంగా చేయాలంటే కేవలం ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి. మేము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ ఓకే అయితే 3D కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్, బీరంగూడ 336 విల్లా.